ఎస్సీ వర్గీకరణ పేరుతో ప్రధాని మోడీ కుట్ర చేస్తున్నారని, ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడితే రాష్ట్రం అగ్నిగుండంగా మారుస్తామని రాక్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. సోమవారం కాకినాడ రెవెన్యూ కాలనీలో గల కాకినాడ స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ పక్కన జరిగిన ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆర్టికల్ 341కు సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా ఉందని, అది అశాస్త్రీయమైనదని, దాన్ని రద్దు కోసం ఉద్యమించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే 3 నియోజకవర్గాల్లో 600 గ్రామాల్లో ఎస్సీ వర్గీకరణపై వెనుకబడిన కులస్తులకు వివరించడం జరుగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ ఒప్పుకునే పరిస్థితి లేదని, ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడితే రాష్ట్రం అగ్నిగుండంగా మారుస్తామని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ సదుపాయం కల్పించారని ఆయన తెలిపారు. ప్రస్తుతం రిజర్వేషన్లు ఎత్తివేయడానికి కుట్ర జరుగుతుందని ఆరోపించారు. రాజకీయ పార్టీల్లో మాలల పట్ల చిన్నచూపు ఉందని ఆరోపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లు బోధించు, సమీకరించు, పోరాడు అనే విధంగా త్వరలో ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని అన్నారు. కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు మేము వ్యతిరేకమని అన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకూలంగా వెళ్తున్నారని, దాన్ని మేము అడ్డుకుంటామని అన్నారు. త్వరలో ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా అంచెలంచెలుగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు. యోగిపై వేసిన ఏకసభ కమిషన్ తప్పుడు నివేదిక ఇచ్చిందన్నారు. ఎస్సీలలో మాదిగలే పైచేయని అన్నారు. మాదిగల ఫలాలను తప్పుడు ఆరోపణలను చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ కీర్తి నారాయణ, కొండ్రు కళ్యాణ్, గుడపాటి వెంకటేశ్వరరావు, కలవల గాంధీ, కూరాడ పండు, సుమన్ యూత్ నూకరాసు తదితరులు పాల్గొన్నారు. రాక్స్ నేషనల్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నాను. మిత్రులారా, దేశంలో ఎస్సీ వర్గీకరణ ముసుగులో అన్ని రాజకీయ పార్టీలు దళితుల ఐక్యతపై కుట్ర చేస్తూ ఉన్నాయి. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉంది, ఇది అసంబద్ధం, అన్యాయం, రాజకీయ కుట్ర అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్సీ వర్గీకరణ ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఎస్సీ వర్గీకరణ తప్పు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. ఇది మోడీ సర్కార్ కుట్రగా ఈ దేశంలో ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీ వర్గీకరణ అనేది అన్యాయం, అక్రమం. ఇది రాజకీయ కుట్ర, దళితులపై, అమాయకులైనటువంటి దళితులపై అన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఎంతవరకైనా సరే వెళ్ళి దీన్ని ఎదిరిస్తామని చెప్పేసి, దీన్ని ఆపుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. అలాగే రేవంత్ రెడ్డి సర్కారు పెట్టినటువంటి బిల్లు వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది ఒకటే, మీ రాజకీయ కుట్రలకు సాగో. ఈ బిల్లు గిరి పెడితే రాష్ట్రం అగ్నిగుండం అయిపోతుంది, దేశాన్ని అగ్నిగుండంగా మార్చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి. भाई और बहनों सुनिए, देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक और जनतांत्रिक रीते लड़वो पड़े. मोदी जी, आवाज मोदी ने कबूल करी है. We should fight against the conspiracy of categorization of SCs. మీరందరూ రెడీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను మిత్రులారా. ఓవరాల్గా అన్ని విషయాల్లోని డామినేషన్ మాదిగలే. మాదిగలంటేనే ఎస్సీలు, ఎస్సీలు అంటేనే మాదిగలు. నార్త్ ఇండియాలో మాదిగ సోదరులు చమార్లు అంట. మాయావతి మాదిగ, కాంశీరామ్ మాదిగ, చంద్రశేఖర్ ఆజాద్ రావణ మాదిగ, సుశీల్ కుమార్ షిండే మాదిగ, బాబు జగజ్జీవన్ రావు మాదిగ. ఇక్కడ దేశం మొత్తం మీద అన్ని విషయాల్లోని డామినేషన్ మాదిగలే, మాలలు కాదు. ఇక్కడ ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటారు. మరొక ఎస్సీ కులం నార్త్ ఇండియాలో రెల్లీలు లేదా బంగీలు, వాల్మీకులు అంటారు. అక్కడ ఏం చేశారంటే, మీ రిజర్వేషన్ అంతా నార్త్ ఇండియాలో ఉన్నటువంటి మాదిగ సోదరులు దొబ్బేస్తున్నారని రెల్లీలు గిల్లి అక్కడ పోరాటం చేయించారు పంజాబ్లో. ఇక్కడ మాదిగలు గిల్లి చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మాదిగలు పోరాటం చేస్తున్నారు లేకపోతే ఇంకోటి చేస్తున్నారనే విషయం కాదు. ఓవరాల్గా దేశం మొత్తాన్ని తీసుకుంటే ఫ్యాక్ట్స్ ప్రతి డెవలప్ అయినటువంటి ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 కులాలు ఎంతో కొంత ప్రతి డెవలప్ అయినటువంటి ఎస్సీ కులానికి వ్యతిరేకంగా మరో ఎస్సీ కులాన్ని గిల్లి ఆ కులాలన్నీ తొక్కేసే కార్యక్రమం ఇది. ఈ రోజుకి సపోజ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారనుకోండి, మాలలు మీరు మాదిగల కన్నా ఒక స్టెప్ ముందున్నమాట నిజమే. కానీ మాదిగలకి ఏం చెప్తున్నారంటే, మీరు ఈ రోజుకి వెనకబడతానని కారణం ఆ మాలవాళ్లే, మా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాదు, మీకు ఇచ్చిన రిజర్వేషన్ అంతా ఆడే తినేస్తున్నారని ఇక్కడ చెప్తున్నారు. ఉత్తరప్రదేశ్లో రెల్లీలకు చెప్తున్నారు, ఇదిగో ఈ మాదిగలే తినేస్తున్నారని.
పంజాబ్లో ఇదిగో మాజాబీ సిక్కులకు చెప్తున్నారు, ఆ మాజీ సిక్కులే తినేస్తున్నారని. ఇది దేశవ్యాప్త కుట్ర. రాక్స్ స్టేట్ కోఆర్డినేట్ ఏపీకి ఈరోజు ఎస్సీలని కుట్రపూర్తిగా ఏదైతే వర్గీకరణ చేస్తున్నారో రూట్ లెవెల్లో చాలా మందికి తెలియకపోవడం వల్ల దీని మీద ఎటువంటి ఫైట్ చేయట్లేదు. కానీ మేము ఎప్పుడైతే సుప్రీంకోర్టు 560 పేజీలు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని క్షుణ్ణంగా రత్నాకరణ్య గారు చదివిన తర్వాత మాకు వివరించిన తర్వాత ఇది దళితుల్ని, అందులో ఆంధ్రప్రదేశ్లో కనుక చూస్తే మాలల్ని కావాలని కుట్రపూర్తిగా తొక్కేయడానికి చేసే కుట్ర తప్ప ఇది ఇంకోటి కాదు. ఇది కొంతమందిని సాటిస్ఫై చేయడానికి మోదీ గారు కానీ లేదంటే తెలుగు సీఎంలు కానీ సోదరుడు మందకృష్ణ మాదిని సాటిస్ఫై చేయడానికి కానీ కొంతమంది కోసం చేసే చట్టం దేశంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఇబ్బంది పడతారు. రాబో కాలంలో ఈ దళితులు మళ్ళీ 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి బానిసత్వ బతుకులు బతుకుతారు తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ప్రతి ఒక్క దళితులు కూడా బాధ్యత ఎరిగి ఈ కుట్రపూర్తిమైన ఎస్సీ వర్గీకరణ మీద పోరాటం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని, దానికి ముందుగా రాక్స్ మరి వ్యవస్థాపక అధ్యక్షులు రత్నాకరణ్య గారు మా యూత్ అందరికీ ఇన్స్పిరేషన్గా దళిత జాతికి ముందుండి నడిపిస్తున్నారు. తనకు మద్దతు తెలియజేయాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ వర్గీకరణ పేరుతో దళిత జాతిపై ప్రధాని మోడీ కుట్ర. ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెడితే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని హెచ్చరించిన రాక్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్. తాళరేవు మండలం జి వేమవరంలో అనధికారిక కోడి పందాలపై పోలీసులు దాడి. భారీ ఎత్తున నగదుతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన అడిషనల్ ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్. కష్ట సుఖాలను సమభావంతో స్వీకరిస్తే మనిషి జ్ఞాని అవుతాడు. విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఒమర్ అలీ షా. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.